తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు దారి మధ్యలో ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం ఉంటుంది. అది ఎందుకు పెట్టారో మీకు తెలుసా? 1979లో తిరుపతికి వెళ్లే మెట్ల మార్గంలోన 7వ మైలురాయి దగ్గర దట్టమైన అడవి ఉండేది. అక్కడ చీకటి అయితే చాలు, జనసంచారం ఏమీ ఉండేది కాదు. ఆ దారిలో వీధి లైట్లు కూడా తక్కువగా ఉండేవి. ఆ ప్రదేశంలోనే ఒక స్త్రీని దారుణంగా హత్య చేశారు అని కూడా చెప్పుకుంటారు. దీని కారణంగా భక్తులకి మెట్లెక్కి వెళ్లాలి అనే కోరిక ఉన్నప్పటికీ భయపడి అందరూ ఘాట్ రోడ్లోనే, బస్సులోనే ప్రయాణం చేస్తూ వెళ్లేవారు. అలా కొన్ని నెలలు గడిచిన తరువాత కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఇది అంతా గమనించిన టీటీడీ యాజమాన్యం ఎలాగైనా కాలినడకన వచ్చే భక్తుల సంఖ్యను పెంచాలి అని చెప్పి ఆ మార్గమధ్యలో వీధి లైట్లతో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బందిని కూడా ఉంచారు. అయినా కూడా తిరుమలకు వచ్చే భక్తులు చాలా వరకు బస్సులోనే ప్రయాణం చేసి వస్తూ ఉండేవారు. ఇలాంటి సమయంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న పీవీఆర్కే ప్రసాద్ గారు స్వామివారి దర్శనం కోసం, కాలినడకన వచ్చే భక్తుల గుండెల్లో ధైర్యం నింపడం కోసం సరిగ్గా 7వ మైలురాయి దగ్గర ఆకాశాన్ని తాకుతుందా అని అనిపించేటట్టుగా ఒక హనుమంతుడి విగ్రహాన్ని 1980లో రూపొందించారు. మీరు ఎప్పుడైనా తిరుమలకు మెట్లెక్కే మార్గంలో ఈ విగ్రహాన్ని చూశారా? నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. తప్పక అనుగ్రహం కలుగుతుంది. Download ShareChat.